రాష్ట్రంలో బగ్గుమంటున్న ఎండలు, వడగాలులతో జనం బెంబేలు. ఆగస్టుకి గ్రేటర్లో 50,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రుల రివ్యూ మీటింగ్. సిటీలో మరో 45 బస్తీ దవాఖానాలు, 57 రకాల టెస్టులు చేస్తామన్న డాక్టర్లు. రాష్ట్రంలో ఇవాళ 27 కరోనా కేసులు, బల్దియాలో 15, వలస కూలీలు 12 మంది. చర్లపల్లి జైలు నుంచి కాసిం విడుదల, 4 నెలల తర్వాత ప్రొఫెసర్కి బెయిల్. ఖైరతాబాద్లో 18 తలల విశ్వరూప గణపతి, పండక్కి 15 రోజుల ముందు ఎత్తుపై నిర్ణయం. సిటీలో బాగా తగ్గిన కూరగాయల ధరలు, ఎండకి ఎండుతున్నాయని రైతుల ఆవేదన. షూటింగ్కి పర్మిషన్ కోరిన ఫిల్మ్ ఇండస్ట్రీ, జాగ్రత్తలు తీసుకుంటామని సర్కార్కి హామీ. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 15 కేసులు నమోదు కాగా 12 మంది వలస కూలీలకు వైరస్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1661కి చేరింది. కరోనాతో ఇవాళ 2 చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 40 మంది చనిపోయారు. కరోనా నుంచి ఇవాళ 2 కోలుకోగా ఇప్పటివరకు 1013 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 608 ఉన్నాయి. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వడగాలులు వీయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాబోయే 2-3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ కేంద్రం. వడగాలులు కూడా వీస్తాయని హెచ్చరిస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో భానుడు ప్రతాపాన్ని చూపించబోతున్నాడు. గతేడాది మేలో 45 డిగ్రీల టెంపరేచర్ నమోదైందని, ఈ ఏడాది కూడా అదే జరుగుతోందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు రికార్డయ్యే ఛాన్స్ ఉన్నట్టు చెబుతున్నారు. రాబోయే 4-5 రోజులు ఎండలు మండిపోతాయని అంటున్నారు. రాష్ట్రంలో బుధవారం ఆదిలాబాద్, రామగుండం, ఖమ్మం, నిజామాబాద్లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్లో 42.8, భద్రాచలం, హన్మకొండలో 42.5 డిగ్రీలు, మహబూబ్ నగర్, నల్గొండలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్లో ఈ సీజన్లోనే అత్యధికంగా 41 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. రాష్ట్రంలో వడగాలులు కూడా పెరగడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 22, 23, 24లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి తీవ్రమైన వడగాలులు వీస్తాయంటోంది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట, నల్గొండ జిల్లాలో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఈ పరిస్థితుల్లో ఒక్కో చోట 44, 45 డిగ్రీల సెల్సియస్ గా కూడా టెంపరేచర్స్ నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఉష్ణోగ్రతలు కూడా మనకి 42 డిగ్రీ సెల్సియస్ నుంచి 44 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా అక్కడక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజులు అంటే 3వ రోజు నుండి కూడా మనకి 22, 23, 24 తారీఖుల్లో కూడా ఈ ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమై హీట్ వేవ్ కండిషన్స్ ఒక్కొక్క చోట 44, 45 డిగ్రీ సెల్సియస్, ఒక్కొక్కప్పుడు అబోవ్ నార్మల్ 4.5 డిగ్రీ సెల్సియస్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాబోయే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో సాధారణ వర్షాలు కురుస్తాయని చెప్పింది వెదర్ రిపోర్ట్. నైరుతి రుతుపవనాలు జూన్ 5న కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నట్లు చెబుతున్నారు అధికారులు. మన రాష్ట్రంలో దాదాపు జూన్ 11, 12 తేదీల్లో ప్రవేశించే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులు అట్లాగే అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ప్రవేశించడం జరిగింది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రెస్ ఆఫ్ ది మాన్సూన్ మనకి జూన్ 5కి కేరళ కోస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే నార్మల్ డేట్ జూన్ 1 అయినప్పటికీ కూడా
+or- 4 days తోటి మనకి జూన్ 5కి కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని కూడా ఆల్రెడీ ఫోర్కాస్ట్ ఇవ్వటం జరిగింది. ఇప్పటి నుంచి మరో 15 రోజుల పాటు భానుడి బగబగలు తప్పేలా లేవు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఆగస్టు నాటికి గ్రేటర్లో 50,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్లో 1,00,000 ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయన్నారు. సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు కేటీఆర్. ఈ ఏడాది ఆగస్టు కల్లా హైదరాబాద్లో 50,000 మంది పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు మున్సిపల్ మంత్రి కేటీఆర్. హైదరాబాద్లోనే 1,00,000 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించినట్టు చెప్పారు. సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు కేటీఆర్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బల్దియా పాలక మండలి పదవీ కాలం పూర్తవుతోంది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు కేటీఆర్. లాక్డౌన్ ఉన్నప్పటికీ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ ఏజెన్సీలు మంత్రుల దృష్టికి తీసుకువచ్చాయి. ప్రస్తుతం స్టీల్, సిమెంట్, ఇసుక లాంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. వీటిని తీర్చడానికి ఆయా కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో 1,00,000 ఇళ్లు మరొక 6 మాసాలలో కంప్లీట్ చేయాలనేటువంటిది మా మున్సిపల్ మినిస్టర్ గారు అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆగస్టులో ఒక 41,000 కంప్లీట్ చేయాలనేటువంటిది. ఇప్పటికే కొన్ని 60%, 80% కంప్లీట్ అయినటువంటి కమిటీస్ కూడా, అంటే అఫీషియల్ కొన్ని కోఆర్డినేషన్ కమిటీస్ కూడా ప్లాన్ చేసుకొని మరి వీలైనంత తొందరలో అందరూ సంతోషంగా వాళ్ళ ఇళ్లలోకి చేరుకోవడానికి ఇది శుభ పరిణామం. డెఫినెట్గా రాబో ఆగస్టులో అందరికీ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం నగరంలో చాలా చోట్ల 80% పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు మంత్రులు. మిగిలిన సైట్లలోనూ నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలని సూచించారు. నిర్మాణాలు పూర్తయిన దగ్గర వెంటనే విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో మెజారిటీ ఇళ్లు హైదరాబాద్లోనే ఉన్నట్లు గృహ నిర్మాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నగరపాలక సంస్థకు తమ నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. చాలా మంది కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో పనులు జరగడం కష్టమవుతోందంటున్నారు అధికారులు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు వరకు అనుకున్న లక్ష్యం ఎలా నెరవేరుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం ఇవాళ చెర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. 4 నెలల తర్వాత ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ములుగు, వరంగల్, రంగారెడ్డి జిల్లాల కోర్టులు బెయిల్ మంజూరు చేయడంతో ప్రొఫెసర్ కాసిం జైలు నుంచి బయటకు వచ్చారు. 2016లో ఓ కేసుకు సంబంధించిన గజ్వేల్ పోలీసులు ఆయన్ని ఈ ఏడాది జనవరి నెలలో అరెస్టు చేశారు. తన విడుదల కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సందర్భంలో అకాడమిక్ వాతావరణం డిస్టర్బ్ అయిపోయి ఉన్నది కనుక పరిశోధన, అధ్యాపన, అధ్యయనం అనే 3 విషయాల మీద దృష్టి పెట్టాలని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈ దేశంలో దళితులు చాలా బాధలు పడుతున్నారు కనుక ఆ దళితులకు సంబంధించిన లేదా బహుజనులకు సంబంధించిన వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయాల మీద నేను ఆలోచిస్తూ రాస్తూ ఉండాలని ఈ సందర్భంగా. పీజీ మెడికల్, దంత వైద్య ఫీజుల పెంపు జీవోపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. కరోనా టైంలో ఫీజుల పెంపు విద్యార్థులకు భారంగా మారుతోందని చెప్పింది. ఫీజులపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని టీఏఎఫ్ఆర్సీ వైద్య కళాశాలలను ఆదేశించింది. పీజీ మెడికల్, దంత వైద్య ఫీజుల పెంపు జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఫీజులు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు ఏ కేటగిరీ విద్యార్థుల ఫీజుల్లో 50%, బి కేటగిరీ విద్యార్థుల ఫీజులో 60% ప్రభుత్వమే చెల్లించాలని తెలిపింది. మిగతా ఫీజుకు విద్యార్థులు బాండ్ రాసివ్వాలని కోర్టు ఆదేశించింది. ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులు పూర్తి ఫీజు చెల్లించాలంది. పీజీ
మెడికల్ దంత వైద్య ఫీజులు 2 లక్షల నుంచి 7 లక్షల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కన్వీనర్ కోటా సీట్లతో పాటు యాజమాన్య సీట్లను కూడా నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తుండటంతో ఫీజులు పెంచాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ఫీజులను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో మొత్తం 2450 పీజీ మెడికల్ సీట్లున్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 758 సీట్లున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో 50% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. పీజీ వైద్య దంత ఫీజులను భారీగా పెంచడంతో విద్యార్థుల్లో ఆవేదన వ్యక్తమైంది. భారీగా పెంచిన ఫీజులు తగ్గించాలని జూనియర్ డాక్టర్ల సంఘం ఆందోళన కూడా చేసింది. ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ఫీజు చెల్లింపులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని టీఏఎఫ్ఆర్సీ వైద్య కళాశాలలను ఆదేశించింది న్యాయస్థానం. కరోనా సంక్షోభంలో ఫీజుల పెంపు విద్యార్థులకు భారమని తెలిపింది. తర్వాతి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. లాక్డౌన్తో రైలు సర్వీసులు నిలిపివేసిన సౌత్ సెంట్రల్ రైల్వే ఇవాళ మొదటిసారిగా సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక రైలు నడిపింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 1:15కి బయలుదేరిన ఈ స్పెషల్ ట్రైన్ రేపు ఉదయం 10:40 ఢిల్లీకి చేరుకుంటుంది. కానీ ఏసీ కోచ్లే ఉన్న ఈ ప్రత్యేక రైలులో 1000 మంది ప్రయాణికులు ఢిల్లీకి వెళ్లారు. ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు రాగానే భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరిని థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత శానిటైజర్లతో చేతులు శుభ్రం చేశారు. మాస్కులు పెట్టుకున్న తర్వాతే ప్రయాణికులను ప్లాట్ఫామ్ పైకి పంపారు రైల్వే సిబ్బంది. రాష్ట్రంలో కొత్తగా 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రారంభం కాబోతున్నాయి. 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి లైన్ క్లియర్ కావడంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బహదూర్పల్లిలో మహీంద్రా యూనివర్సిటీ, మెదక్ జిల్లా కంకోల్లో వోక్సెన్ యూనివర్సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీ, వరంగల్ జిల్లా అనంతసాగర్లో ఎస్ఆర్ యూనివర్సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్లో అనురాగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతించారు. రాష్ట్రంలో కొత్తగా 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రారంభం కాబోతున్నాయి. 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి లైన్ క్లియర్ కావడంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బహదూర్పల్లిలో మహీంద్రా యూనివర్సిటీ, మెదక్ జిల్లా కంకోల్లో వోక్సెన్ యూనివర్సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీ, వరంగల్ జిల్లా అనంతసాగర్లో ఎస్ఆర్ యూనివర్సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో అనురాగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతించారు. కరోనా లాక్డౌన్ నుంచి బయటపడిన జనం ఒక్కసారిగా రోడ్డెక్కారు. ఇంతవరకు స్వీయ నిర్బంధంలో ఉన్న జనం బయటకు రావడంతో రోడ్లపైన ట్రాఫిక్ పెరిగిపోయింది. కరోనా మహమ్మారి కట్టడికి ముందు జాగ్రత్తలే ముఖ్యమని చెబుతున్నారు డాక్టర్లు. లాక్డౌన్ సడలింపులతో దాదాపు 2 నెలల తర్వాత షాపులు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి. దీంతో ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన జనం మళ్లీ బిజీ అయ్యారు. కరోనా కట్టడికి ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ సొంత పనులు చేసుకుంటున్నారు. లాక్డౌన్ వల్ల డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామంటున్నారు ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ఉద్యోగులు. మళ్లీ పని చేసుకునే అవకాశం రావడం సంతోషంగా ఉందంటున్నారు. ఇవాళ వెళ్ళినాం ఫస్ట్ రోజు, ఇక తుడిగా ఇట్లా డ్రాప్లు తీసుకున్నాము, వాళ్ళకి అయితే ఇంట్లో గడవాలి. ఐసోలేషన్ వేసుకుంటున్నాము, పెట్టుకుంటున్నాము, పోతున్నాము. మాస్క్ కంపల్సరీగా, మాస్క్ ఉంటే లేదంటే ప్యాసింజర్కి ఎక్కించుకుంటాం, లేకుంటే ఎక్కించుకోము. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అంటారు కదా, మాస్క్ లేకుంటే దింపేసాలి, ఎక్కించుకోవద్దు అని అన్నారు. అంతే. ఇక గిరాకీ లేకున్నా కానీ రావాలి కదమ్మా. ఇప్పుడు దాంతోనే కొట్లాడాలి, మన పొట్ట గురించి కూడా కొట్లాడాలి. కంపల్సరీ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాబట్టి రావాల్సి వస్తుంది. బయట కోవిడ్ ఉన్న కారించి మా డ్యూటీసే ఉన్నాయి. ఇక మళ్ళీ ఆఫీస్కి వచ్చేటప్పుడు శానిటైజర్ రాసుకోవాలి. ఇప్పుడు కూడా ఇందులో శానిటైజర్ ఉంది, యూజ్ చేసుకుంటాం. ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం మేము సేఫ్ అయిపోయింది.
2 నెలలు అన్నీ అలవాటు అయిపోయింది. సో మనం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రికాషన్ అంటే ఇంకా మనం ఇప్పుడు చూస్తున్నాం, మనం చాలా దూరంగా ఉండాలి. మ్యాక్సిమం ఏ వస్తువుని మనం టచ్ చేసినా అది మనం ఏమనుకోవాలంటే అది దాంట్లో కరోనా ఉన్నట్టే ఫీల్ అయ్యి అట్లా మనం ప్రికాషన్ తీసుకోవాలి. నేను నా ప్రికాషన్ అయితే టోటల్ 100% నేను తీసుకుంటున్నాను. లాక్డౌన్ సడలింపుల పేరుతో జనం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దంటున్నారు డాక్టర్లు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలంటున్నారు. భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని చెప్తున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇంకా గుంపులుగా తిరుగుతూ ఉన్నారు. కుటుంబం పిల్లలతో సహా బయటకు వచ్చే సందర్భాలు మనకు కనపడుతున్నాయి. ముఖ్యంగా 60-65 ఏళ్ళు దాటిన వృద్ధులకు కానీ 10 ఏళ్ల లోపల ఉన్న పిల్లల్ని కానీ బయటకు తీసుకురావడం మంచిది కాదు. కేవలం అత్యంత అవసరమైతే మాత్రమే మీరు బయటికి రండి. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. వాళ్ళ చేతిలో ఒక శానిటైజర్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా వేరే వాళ్ళకి చాలా దూరంగా ఏ విధంగా ఉండవచ్చో వాళ్ళు తెలుసుకోవాలి. ముఖ్యంగా తలుపులు ముట్టుకున్నప్పుడు, డోర్స్ ముట్టుకున్నప్పుడు, లిఫ్ట్లో కానీ బయటకు ఉన్నప్పుడు కానీ తరచూ చేతులు కడుక్కోవడం, శానిటైజర్తో క్లీన్ చేసుకోవడం చేస్తూ ఉండాలి. ముందు జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం చేస్తే వైరస్ దాడి చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చివరకు ప్రాణాలకే ముప్పు వస్తుందని చెప్తున్నారు. ఈ వైరస్కి టాబ్లెట్ రావడం కానీ, ఇంజెక్షన్ కానీ, టీకా కానీ రావడం అనేది చాలా నెలలు పడుతుంది. ఈలోగా మనకున్నటువంటి ఈ 4-5 సూత్రాలను మనము నిక్కచ్చిగాను, ఖచ్చితంగాను, ఒక నిష్టగాను పాటిస్తే మనకు వైరస్ దూరం చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు. వైరస్ మళ్ళీ చెప్తున్నాను, వైరస్ చాలా సులభసాధ్యంగా జయించగలిగేంత సున్నితమైనటువంటి వైరస్. అది చాలా చిన్న జీవి. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే దాని మీద జయించడం చాలా సులభము. సో కేవలం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే మనం కరోనా పైన విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఇంకో విధంగా రాదు. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఖైరతాబాద్ బడా గణపతి ఎత్తుపై పండక్కి 15 రోజుల ముందు నిర్ణయం తీసుకుంటామని గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 18 ఏకాదశి రోజున జరగాల్సిన గణపతి కర్ర పూజ రద్దు చేసినట్టు చెప్పారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా 11 అడుగుల కర్రకి పూజలు నిర్వహించినట్టు తెలిపారు. 18 తలతో విశ్వరూప గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నట్టు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ చెప్పారు. మేము వినాయక చవితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం. గణపతిని పూజ ఇక్కడ చేస్తాం. ఎత్తు అనేది అంటారా, ఎత్తు అనేది మనకు 10 రోజుల ముందు మనకు టైం వస్తే 20 ఫీట్లు చేయొచ్చు. 15 రోజుల ముందు మనకు టైం వస్తే ఒక 30 ఫీట్లు చేయొచ్చు. అట్లా 20 రోజుల ముందు వస్తే ఒక 40 ఫీట్ల వరకు చేయొచ్చు. అట్లాగే మేము నిశ్చయించుకున్నాము. ఈ లాక్డౌన్ పీరియడ్ ఖతమైన తర్వాత అప్పుడు మేము ఈ భగవంతుని మాత్రం ఇక్కడ పెడతాము. కానీ ఎత్తు పెద్దది చిన్నది అనేది మేము ఇప్పుడు చెప్పలేము. టైం దొరికిందంటే అందరిని పిలిపించుకుంటాము. అప్పుడు 150 మంది కార్మికులతోని ఈ మహాగణపతిని ఖైరతాబాద్లో స్థాపిస్తుంటే ఈ సంవత్సరం 300 మంది పెట్టి మాత్రం గణేషుని ఎత్తు తగ్గులో ఏదో చెప్పకుండా లాక్డౌన్ పీరియడ్ అయిన తర్వాతనే మేము అది చెప్తాం. హైట్ అనేది మహాగణపతి 18 తలలు ఉంటుంది. 18 తలలు ఉంటుంది. ఆ 18 తలల వినాయకుని ఈ సంవత్సరం పెడుతున్నాము. ఈ నెల 22న పేద ప్రజల కోసం మరో 45 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 123 బస్తీ దవాఖానాలున్నాయి. కొత్తగా హైదరాబాద్లో 22, మేడ్చల్లో 15, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో 3 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 22వ తేదీన మంత్రి చేత మొత్తం 45 బస్తీ దవాఖానాలు ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే దాదాపుగా 123 బస్తీ దవాఖానాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అందుబాటులో ఉన్నాయి. అవి ఏ విధంగా నడుస్తున్నాయి, దాంతోపాటు ఈ 45 ఏ విధంగా పని చేయబోతున్నాయి అనేది మనము లోపల అధికారులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను ముషీరాబాద్ సర్కిల్లో ఉన్నటువంటి ఒక బస్తీ దవాఖానా దగ్గర ఉన్నాను. చూస్తున్నాం కదా, ఇదే ఫ్రీ మెడికల్ చెకప్, ఫ్రీ డయాగ్నోస్టిక్స్, ఫ్రీ మెడిసిన్, అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ చెక్ చేసి వాళ్ళకి మెడిసిన్ అందిస్తారని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మేడం, ఇప్పుడు ఎల్లుండి ఈ బస్తీ దవాఖానాలు ప్రారంభం కాబోతున్నాయి కదా, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇది రెడీ టు ఇనాగ్రేట్ కాబట్టి ఇందులో కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. వాళ్ళు కొద్దిగా కరెంట్ కనెక్షన్స్ అవన్నీ ఉండేటి వెరిఫై చేయించడం జరిగింది. కొంచెము రైలింగ్ కూడా కావాలనుకున్నాము, రైలింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నాం. ఇది రెడీ టు స్టార్ట్ అండి. దీనికి యాక్టివిటీస్కి ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 123 బస్తీ దవాఖానాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు 45 అందుబాటులోకి రాబోతున్నాయి. అంటే మీ జోన్లో, మీ సర్కిల్లో ఎన్ని బస్తీ దవాఖానాలు ఉన్నాయి, దానికి ఏ విధమైనటువంటి ఆదరణ లభిస్తుంది?
ఆల్రెడీ మా దగ్గర 5 బస్తీ దవాఖానలు అండి, ఇంకా 5 రాబోతున్నాయి. 5లో ఇప్పుడు 2 రెడీ టు ఇనాగ్రేట్ అండి. ఈ 5కి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉందండి. ప్రజలు మంచి స్పందన ఉన్నారు. పేద ప్రజలకి ఇది ఎంతో అందుబాటులో ఉంది. ఇందులో ముఖ్యంగా ఉచిత డాక్టరు, ఉచిత మెడిసిన్, ఉచిత పరీక్ష అనే సరకల వాళ్ళకి ఎప్పుడైనా ఇదివరకు అనారోగ్యం ఉంటే ఇంట్లో పడుకొని ఉండేవాళ్ళు, స్లమ్స్లో ఉండేది కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఈరోజు మనకు అందుబాటులో ఉంది కదా, ఇక్కడ చూపించుకుందాము, ఖర్చు లేదు కదా అనేటువంటి భావంతో దీన్ని వాళ్ళకి ఎక్కువ కంటిన్యూట్ కాకుండా ఇమీడియట్గా రియాక్టివ్ వస్తున్నారు. ఒకసారి వాళ్ళు ట్రీట్మెంట్ పొందినాక వాళ్ళు వెంటనే నెక్స్ట్ టైము దాన్ని యూజ్ చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది బస్తీ దవాఖానా అంటే చాలా మందికి స్లమ్స్లోనే ఉంటుంది, పూర్తిగా అంత నీట్గా మెయింటైన్ చేయరు. దాంతోపాటు జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి అనేక అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? చూడండి, ఇది దవాఖానా అంటేనే ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండాల్సినది. ఈ ప్రజలకి ఇక్కడ అవగాహన చేయడానికి మా దగ్గర కమ్యూనిటీ ఆర్గనైజర్స్ కానీ ఎస్ఎల్ఎఫ్లు కానీ ఉంటారు. వాళ్ళందరికీ దీని ప్రాముఖ్యతని, దీనివల్ల వీళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ వల్ల వాళ్ళకు ఒక బంధం ఏర్పడింది. మనది, దీన్ని జాగ్రత్త చూసుకోవాలి, ఇక్కడ చూడకపోతే ఉండరు డాక్టర్లు కానీ వెళ్ళిపోతారు అనే పద్ధతి వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది. వాళ్ళు చాలా రెస్పెక్ట్గా ఉంటారు, బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతుంది. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, హేమ, దాంతో మాట్లాడదాం. మేడం, ఇప్పుడు చెప్పండి, బస్తీ దవాఖానాల్లో ప్రతిరోజు అంటే మీరు చూసేటువంటి బస్తీ దవాఖానా ప్రతిరోజు ఫ్లోటింగ్ ఏ విధంగా ఉంటుంది? ఎంతమంది పేషెంట్స్ని చూస్తారు డాక్టర్? యావరేజ్గా ప్రతి బస్తీ దవాఖానా ముషిరాబాద్లో 80 to 100 ఓపీ ఉంటుందండి. అండ్ అన్ని మ్యాక్సిమం కేసెస్ ఆఫ్ ఫీవర్, కోల్డ్, కాఫ్ బస్తీ దవాఖానా లెవెల్లోనే సాల్వ్ అవుతున్నాయి. ఇన్ కేస్ ఏమైనా క్రిటికల్ కేసెస్ ఉంటే ఇక్కడి నుంచి అదర్ సెంటర్స్కి మేమే రిఫర్ చేస్తున్నాం హాస్పిటల్స్కి. అండ్ ఇక్కడ టెస్ట్లు కూడా ఇక్కడే అవైలబుల్ ఉండటం వల్ల ఆల్మోస్ట్ 57 టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఇక్కడే అవైలబుల్ ఉండటం వల్ల బయట చిన్న ఆర్ఎంపీలు వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఫ్రీగా వాళ్ళు టెస్ట్లు ఇవి చేసుకోవటానికి, చెకప్ చేయించుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది స్లమ్ పాపులేషన్కి. ఇది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఒక అధికారులు మాట్లాడదాం. ఏంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేయడం జరుగుతుందండి. ఇంతకుముందు ఏదైతే 5 బస్తీ దవాఖానాలు ఉన్నాయో అవన్నీ కూడా పేద ప్రజలు, తర్వాత బస్తీలో ఉన్న మహిళలు కానీ ప్రజలు యూజ్ చేసుకోవడం జరుగుతోంది. ఇప్పుడు ఇది అందుబాటులోకి వస్తే కనుక చాలామంది ఇక్కడ చుట్టుపక్కల 5 స్లమ్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన స్లమ్కి మేము అవేర్నెస్ ఇస్తున్నాము. ప్రతి మహిళా సమాఖ్య కూడా ప్రతి నెల సమావేశం అవుతారు. ఆ సమావేశం లోపల ఈ బస్తీ దవాఖానా కూడా ఒక చర్చనీయాంశం కింద వలస కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు హీరో మంచు మనోజ్. తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ మూసాపేట నుంచి శ్రీకాకుళం వెళ్లే వలస కూలీలకు 2 బస్సులు ఏర్పాటు చేశారు. వారికి ఆహారంతో పాటు మాస్కులు, శానిటైజర్లు స్వయంగా అందజేశారు. కొబ్బరికాయ కొట్టి బస్సులు ప్రారంభించారు. కార్మికులు తమ ఇళ్లకు చేరేంత వరకు మార్గ మధ్యంలో అవసరమైన సౌకర్యాలను మనోజ్ టీం కల్పిస్తోంది. బస్సుల్లో వారిని తరలించేందుకు సంబంధించిన అనుమతులు కేంద్రం నుంచి తెచ్చుకున్నట్లు మనోజ్ తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో ఈ సేవల్ని మరింత విస్తృతం చేస్తానని చెప్పారు. సేవ భారతి వాళ్ళని అడిగాను, మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా, హెల్ప్ చేస్తారా అని. అది ఇమీడియట్ గా ఇనిషియేషన్ తీసుకుని వాళ్ళే పర్మిషన్స్ కంటే హెల్ప్ చేసి ముందుండి మాకు హెల్ప్ చేస్తున్నారు. మీరందరూ చల్లగా మీ ఫ్యామిలీస్తో, మీ పిల్లలతో సుఖంగా సంతోషంగా ఇంటికెళ్ళండి. మీరు ఒంటరిగా లేరు, దీంట్లో అందరూ ఉన్నాం. ఈ కష్టం పెద్దలకి చిన్నోళ్ళని కాదు, అందరికీ సమానంగా వచ్చింది. మీకు అందరికీ తెలిసిందే, ఏ చెట్టుకి ఆ గాలి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అందరూ చల్లగా ఉండండి, ఈ మాస్కులు ఇప్పకండి, జాగ్రత్తగా ఉండండి. లాక్డౌన్తో సినిమా ఇండస్ట్రీకి గట్టి దెబ్బే తగిలింది. నిర్మాతల నుంచి థియేటర్ నిర్వాహకుల వరకు అంతా నష్టపోయారు. ఈ మధ్య సడలింపులు ఇవ్వడంతో సినిమా వాళ్లలోనూ ఆశలు చిగురించాయి. షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లాక్డౌన్తో టాలీవుడ్ కు లాక్ పడింది. థియేటర్లు మూతపడ్డాయి, షూటింగ్స్ బంద్ అయ్యాయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పోస్ట్ పోన్ అయ్యాయి. థియేటర్లకు దాదాపు చివర్లో పర్మిషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈలోపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు, షూటింగ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు టాలీవుడ్ పెద్దలు. సర్కార్ అనుమతిస్తే జాగ్రత్తలతో షూటింగ్ జరుపుతామంటున్నారు దర్శక నిర్మాతలు. కరోనా నిబంధనల్ని పక్కాగా ఫాలో అవుతామని చెబుతున్నారు. ఇండస్ట్రీపై చాలా మంది ఆధారపడ్డారని, ఇప్పటికైనా కొన్ని పనులకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. షూటింగ్ లాభమని ఎవరు చెప్పలేదు, సినిమాలు అన్నీ ఆపారు. అన్నిటితో పాటు బ్రేక్, లాక్డౌన్ వచ్చినప్పుడు అన్నిటితో పాటు అన్ని ఆపేసాం అంతే.
ఇప్పుడు సీఎం గారు అన్ని బిజినెస్లు చేసుకోవచ్చు అన్నారు. ఏ పరిశ్రమ అయినా పని చేసుకోవచ్చు అన్నారు. పరిశ్రమలో సినిమా పరిశ్రమ కూడా వస్తుంది కాబట్టి సినిమా పరిశ్రమ పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, చేసుకున్నారు. ఇక షూటింగ్లు అంటారా, థియేటర్స్ వద్దన్నారు కాబట్టి థియేటర్స్ ఇప్పుడప్పుడే ఓపెన్ కావు, ఎప్పటికప్పుడు అవుతాయో తెలియదు. బట్ షూటింగ్లు కూడా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ ఇంకొంది కాబట్టి 31వ తారీఖు తర్వాత ఐ థింక్ షూటింగ్లు కూడా చేసుకోవచ్చు. అనుమతులిస్తే తక్కువ మందితో షూటింగ్స్ చేసుకుంటామంటున్నారు. కరోనా జాగ్రత్తల్ని ఫాలో అవుతూనే పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎంతవరకు సినిమా షూటింగ్ చేయగలం అనేది కూడా ఓపెన్ అవుతాయి కానీ చెప్పలేము. ఇప్పుడు అన్ని చాలా మటుకు ఊహాగానాలు చేసేస్తాం అనుకుంటున్నాం, కానీ ప్రాక్టికల్గా ఓపెన్ అయిన తర్వాత ఎంతవరకు చేయగలం అనేది ఇట్ ఆల్ డిపెండ్స్. అప్పుడు సంగతి అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకో నెక్స్ట్ 3-4 months జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. లాక్డౌన్ తో సినీ ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగిందంటోంది ఫిలిం ఛాంబర్. సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ నష్టపోయారని చెబుతున్నారు. ఓటీటీల ప్రభావం కొంతవరకే ఉంటుందని, థియేటర్లకే జనాలు వస్తారంటున్నారు. ఎంటర్టైన్మెంటే సినిమా మనకు అప్పట్లో, వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. సో ఎంటర్టైన్మెంట్ ఫార్మ్స్ పెరిగిన కొద్దీ థియేటర్ కొంచెం తగ్గినప్పుడు ఒక టీవీ అనో ఓ దూరదర్శన్ సినిమాలు ఇచ్చేవాళ్ళం. దూరదర్శన్ వెళ్ళిపోయినాక శాటిలైట్ ఛానల్ వచ్చింది, దానికి ఇచ్చేవాళ్ళం టికెట్. అట్లాంటి ఒక ప్లాట్ఫామ్ ఇది. సో రెవెన్యూ మోడ్స్ లో కొత్త రెవెన్యూ మోడ్ ఇది. సర్కార్ కొన్ని అనుమతులిస్తే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకుంటామంటున్నారు నిర్మాతలు. థియేటర్లకు లేట్ గా పర్మిషన్ ఇచ్చినా ఆ లోపు సినిమాల రిలీజ్ కు సిద్ధంగా ఉంటామంటున్నారు. ముందు పోస్ట్ ప్రొడక్షన్స్ క్లియరెన్స్ ఇస్తారని చెప్పి డెఫినెట్ గా ఆశిస్తున్నాం. అదే కాకుండా లిమిటెడ్ క్రూ, అంటే జస్ట్ ప్యాచ్ వర్క్లో లేకపోతే కొన్ని ఫినిష్డ్ ప్రాజెక్ట్స్ ఉంటే, అంటే మేజర్గా థియేటర్స్ ఓపెనింగు సినిమాల షూటింగ్లు దీనికి డిఫరెంట్. అంటే ఒక థియేటర్ ఓపెన్ అయిన రోజుకి మాకు పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి, సెన్సార్ అయిపోయి, అన్నీ అయ్యి మేము రెడీగా ఉంటేనే థియేటర్లో స్క్రీనింగ్కి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుంది. కరోనా జాగ్రత్తలతో థియేటర్లను ఓపెన్ చేస్తామంటున్నారు నిర్మాతలు. ఫిజికల్ డిస్టెన్స్ తో పాటు శానిటైజేషన్ కేర్ తీసుకునేలా చూస్తామంటున్నారు. ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుందంటున్నారు ప్రొడ్యూసర్స్. మన థియేటర్లో ఒక ఆడియన్ తర్వాత ఒక ఆడియన్ ఒక సిస్టమేటిక్గా వెళ్ళటం, వాళ్ళ సీట్ చూసుకుంటాం, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని చూసుకుంటాం. సరే, తర్వాత ఇంటర్వెల్లో కూడా కొంతమంది లెగిసి వెళ్ళి వాళ్ళు ఏదో ఒక ఇదిలో గుమిగూడకుండా ఒక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేసే రేంజ్లోనే విధానం ఉంటుంది. ఇవాళ చాలా మాటికి థియేటర్లో 200-300 సీటింగ్ కెపాసిటీ, కొన్ని థియేటర్లో 1000 వరకు సీటింగ్ కెపాసిటీలో ఉండే. సో ఈ థియేటర్స్ అన్నీ కూడా సోషల్ డిస్టెన్స్ అన్నీ కరెక్ట్గా చేసుకుని కరెక్ట్గా ప్రాపర్గానే చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మిగతా ఇండస్ట్రీస్తో పాటు ఆలోచించి గవర్నమెంట్ కూడా వీటికి కూడా క్లియరెన్స్ ఇస్తే. షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల అనుమతుల కోసం ఇండస్ట్రీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ సర్కార్ కొన్ని అనుమతులిచ్చింది. త్వరలోనే చిరంజీవి నేతృత్వంలో సీఎం కేసీఆర్ ని కలిసి మెమోరాండం ఇవ్వబోతున్నారు ఇండస్ట్రీ పెద్దలు. మే 31 తర్వాత అయినా కొన్ని అనుమతులు వస్తాయన్న ఆశతో ఉంది టాలీవుడ్. అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై వాహనాలను అనుమతించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. పాత రూల్స్ ప్రకారం అన్ని రకాల వాహనాలను అనుమతిస్తామన్నారు. టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేయనున్నారు. లాక్డౌన్ ఎఫెక్ట్తో మార్చిలో ఔటర్ రింగ్ రోడ్ను కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో తిరిగి వాహనాలను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. రాత్రి టైంలో రింగ్ రోడ్పై కార్లను అనుమతించబోమంటున్న ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. డీసీపీ విజయ్ కుమార్ ట్రాఫిక్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, లాక్డౌన్ కారణంగా రోజుకు అప్డేట్ అవుతూ వస్తూ ఉన్నాం. అంటే ఆర్డర్స్ వస్తున్నాయి, పలానా రోజు ఈ రిస్ట్రిక్షన్స్, పలానా రోజు ఈ రిలాక్సేషన్స్ అని. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది సార్ పాలసీ? ఈ లాక్డౌన్ సమయంలో చాలా సడలింపులు జనాల అవసరాల కొరకు ఇవ్వడం జరిగింది. మన జీవో 68 ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం అనేది, ఆ జీవోలో ఉన్న ప్రతి అంశాన్ని మన సిబ్బంది అందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ దాన్ని అర్థం చేసుకుని లెటర్ అండ్ స్పిరిట్లో అంశాలని అమలు చేసే దిశలో పనిచేస్తూ ఉన్నారు. లాక్డౌన్ ఎప్పుడైతే ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారో అప్పుడు ఓవరాల్ కంప్లీట్గా బంద్ చేశారు. కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ని, గూడ్స్ వెహికల్స్ని, ఎమర్జెన్సీ అంబులెన్స్ లైక్ అట్లాంటి వాటికి అలౌ ఇచ్చారు. ఇప్పుడు రేపటి నుంచి అవి ఫంక్షన్ జరిగే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఇంతకుముందు లాక్డౌన్ సమయంలో రోడ్డు భద్రతా దృష్టిలో చిన్న వాహనాలను అలో చేయలేదు. యాక్సిడెంట్లకు గురి అవుతారని చెప్పేసి ఈ చిన్న వాహనాలను సిటీలో అన్ని రోడ్లు ఖాళీగానే ఉన్నాయి కాబట్టి అప్పుడు ఓఆర్ఆర్ మీద అలో చేయలేదు. ఇప్పుడు ఈ సడలింపుల ద్వారా చాలా యాక్టివిటీస్ షురు అయినాయి కాబట్టి పబ్లిక్ మూవ్మెంట్ కూడా సహజంగా పెరిగింది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని సిటీ రోడ్ల అంతా ట్రాఫిక్ ఎక్కువ మూమెంట్ ఉంది కాబట్టి ఈ డే టైంలో పొద్దున 7 నుంచి సాయంత్రం 7 వరకు ఓఆర్ఆర్ మీద కూడా అన్ని ఇంతకుముందు అలో చేసినట్టు అన్ని బండిలను అలో చేయాలని ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు నిర్ణయించి ఆదేశం ఇచ్చారు. దాన్ని రేపు ఈ రోజు మధ్యరాత్రి నుంచి టోల్ కలెక్షన్ షురూ అవుతుంది అన్ని బండిలకు. ఈ చిన్న వాహనాలకు కార్లు, చిన్న చిన్న గూడ్స్ వాహనాలు వీటికి రేపు పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉంటుంది ఓఆర్ఆర్ మీద తిరగడానికి. మళ్ళీ సాయంత్రం 7 గంటల నుంచి పొద్దున 7 గంటల వరకు చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఓన్లీ పెద్ద వాహనాలు, గూడ్స్ వెహికల్స్, హెవీ వెహికల్స్ ఇలాంటి వాహనాలకు 24 అవర్ ఓఆర్ఆర్ మీద అనుమతి ఉంటుంది. మన పెట్రోలింగ్ సిబ్బంది ఈ రోజు నుంచి ఈ ఓఆర్ఆర్ మీద అన్ని వాహనాలకి అవకాశం ఉంది కాబట్టి డే టైంలో పెట్రోలింగు, ఈ ఓవర్ స్పీడింగ్ మీద ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ షురూ చేస్తారు. తర్వాత మళ్ళీ యథావిధిగా ఈవినింగ్ చెక్ పోస్టులు పెట్టుకుని చిన్న వాహనాలను డైవర్షన్ కూడా చేస్తారు. మొన్నటి వరకు అంటే లాక్డౌన్ ఉన్న కారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ అవుట్ పోస్టులు పెట్టకపోవడం అలాంటి జరిగాయి. ఇప్పుడు మద్యం షాపులు ఓపెన్ అయిపోయాయి. సో అక్కడక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. సో మీ దగ్గర ఇప్పటివరకు ఎట్లాంటి కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి? అవును, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మళ్ళీ మొదలైంది. చాలామంది ఈ రెస్పాన్సిబిలిటీ లేకుండా మద్యం తాగి మద్యం అమలులో బండి నడుపుతూ కనిపిస్తూ ఉన్నారు. చాలామంది యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయారు కూడా. కాబట్టి దీన్ని అరికట్టే విషయంలో పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన రోడ్ల మీద ఇట్లా విచ్చలవిడిగా తాగి తిరుగుతుంటే అనుమానితులను పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇంతకుముందు చెక్ పోస్టులు పెట్టుకుని ప్రతి బండిని డీడీ కండక్ట్ చేయడం అట్లా చేయడానికి కుదరదు ఇప్పుడు. కానీ మనకు వేరే పద్ధతి ద్వారా మనము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ న్యూసెన్స్ని అరికట్టే విషయంలో వేరే వేరే రకంగా ఆలోచించి చర్యలు తీసుకుని ఇట్లాంటి చేస్తున్న వాళ్ళందరినీ పట్టుకుంటున్నాము, కేసులు నమోదు చేస్తూ ఉన్నాము. టోల్ కలెక్షన్ షురూ అయిపోయింది. సో టోల్ సిబ్బందికి ఎలాంటి సూచనలు చెప్తున్నారా? ఎట్ ద సేమ్ టైం ప్రయాణికులకు ఏం సలహాలు ఇస్తున్నారు సార్? ప్రయాణికులందరూ హైవేస్ మీద తిరిగేవాళ్ళు, ఓఆర్ఆర్ మీద తిరిగే వాళ్ళందరూ వాళ్ళ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ పద్ధతిని పెట్టుకుంటే చాలా మంచిది. వాళ్లకు తర్వాత టోల్ మేనేజ్మెంట్ సిబ్బంది అందరికీ కూడా అది చాలా మంచిది. ఎందుకంటే ఈ క్యాష్ నోట్లు, డబ్బులు హ్యాండిల్ చేయడము దాని ద్వారా కూడా వాళ్లకు ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఫాస్ట్ ట్యాగ్లో తొందరగా వెళ్ళిపోవచ్చు. తర్వాత క్యాష్ లెస్ ఉంటే ఈ పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ కూడా చాలా తగ్గుతుంది. సో మేము అదే సూచన అందరికీ ఇస్తున్నాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్త్ డైరెక్షన్స్ ప్రకారంగా ఫాస్ట్ ట్యాగ్ అనేది మ్యాండేటరీ. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ వ్యాక్సిన్ తయారీ కోసం భారీ స్థాయిలో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన 14 ప్రాజెక్టులను ప్రైవేట్ కంపెనీలు, విద్యా సంస్థలతో కలిసి కొనసాగిస్తోంది. మొత్తం 8 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు అన్ని దేశాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. భారతదేశంలో వ్యాక్సిన్ కోసం దాదాపు 14 ప్రాజెక్టులు సీరియస్ గా ప్రయత్నిస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలు, విద్యా సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టులు చేస్తున్నాయి. మొత్తం 8 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. భారతదేశం ప్రపంచ వ్యాక్సిన్ల హబ్ గా గుర్తింపు పొందింది. ఎందుకంటే దాదాపు 150 దేశాలకు వివిధ రకాల ఔషధాలు, వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది. ఇప్పుడు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కనిపెట్టడంలో కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 14 ప్రదేశాల్లో జరుగుతున్న ప్రాజెక్టులన్నీ కీలక దశల్లోనే ఉన్నాయి. ఇందులో ఒకటి క్లినికల్ ట్రయల్స్ దశకు చేరితే మరో 4 అడ్వాన్స్డ్ దశలో ఉన్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ వ్యాక్సిన్ల తయారీ ప్రోగ్రాం కోసం పీఎం కేర్స్ ద్వారా 100 కోట్ల నిధులు కేటాయించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. అయితే మొత్తం 14 ప్రాజెక్టులకు
పీఎం కేర్స్ నిధులు అందుతాయని మాత్రం డీబీటీ, డీఎస్టీ ధృవీకరించలేదు. వ్యాక్సిన్ తయారీ ప్రాజెక్టులు మాత్రం స్క్రీనింగ్ దశకు చేరుకున్నాయని, అయితే నిధులు ఎంతవరకు అందుతాయో లేదో తమకు తెలియటం లేదని ఓ అధికారి అన్నారు. ఈ ప్రాజెక్టుల్లో 7 2 నగరాల్లో జరుగుతున్నాయి. పుణేలో 4, హైదరాబాద్లో 3, ఢిల్లీ 2, అహ్మదాబాద్, వెల్లూర్, ఇండోర్, తిరువనంతపురం, మొహాలీ నగరాల్లో ఒక్కొక్క ప్రాజెక్టులు జరుగుతున్నాయి. వివిధ దేశాలు, సంస్థలు, విద్యా సంస్థల పార్ట్నర్షిప్ తో 30 వ్యాక్సిన్ ప్రోగ్రాంలు ప్రస్తుతం నడుస్తున్నాయి. ప్రస్తుతం కనీసం 6 కంపెనీలు కరోనా వ్యాక్సిన్ పై తీవ్రంగా పనిచేస్తున్నాయి. దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లలో ఇంటర్ నాజల్ వ్యాక్సిన్ నుంచి క్లోనింగ్, ప్రోటీన్ ఆధారిత వ్యాక్సిన్, SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్, DNA నుంచి RNA వ్యాక్సిన్ల విధానాలు వెరీ స్పెషల్. వీటిపైనే ఇప్పుడు భారత్ నమ్మకం పెట్టుకుంది. అయితే అనుకున్నంతగా ఫలితాలు వస్తే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల హబ్ గా భారత్ మరింత గుర్తింపును అందుకోగలదు. సర్జరీలపైన కోవిడ్-19 ఎఫెక్ట్ బాగా పడింది. భారత్లో దాదాపు 5,80,000 మందికి జరగాల్సిన ఆపరేషన్లు రద్దయ్యాయని ఇటీవల ఓ సర్వే వెల్లడించింది. అంతేకాదు, ఇక ముందు ఏ ఒక్క వారం హాస్పిటల్ సేవలకు విఘాతం కలిగినా మరో కొన్ని వేల ఆపరేషన్లు వాయిదా పడడమో రద్దవడమో జరుగుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు హాస్పిటళ్లు తెరవాలని సడలింపులిచ్చిన ఆపరేషన్లైతే ఇప్పుడే చేసేటట్లు ఎక్కడా కనిపించడం లేదు. అన్ని రంగాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ హాస్పిటల్స్ లో చేయాల్సిన ఆపరేషన్లపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ ప్రభావంతో భారత్లో 5,80,000కు పైగా సర్జరీలు రద్దవడం లేదా వాయిదా పడడం జరిగిందని బ్రిటిష్ జర్నల్ సర్జరీ తాజాగా వెల్లడించింది. వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్ సేవలకు 12 వారాల పాటు బ్రేక్ రావడంతో దాదాపు 2.8 కోట్ల మందికి చేయాల్సిన ఆపరేషన్లు నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని వారాలుగా చాలా హాస్పిటల్స్ మూసివేశారు. మరికొన్ని హాస్పిటల్స్ లో నామమాత్రంగానే ఓపీలు చూస్తున్నారు. ఇక ప్రభుత్వ హాస్పిటళ్లలో కోవిడ్-19 కు సంబంధించిన కేసులు మాత్రమే చూస్తున్నారు. దీంతో సాధారణ జబ్బులు, వ్యాధులు వచ్చిన వారు ఇంటి వద్దనే ఉంటూ ఫోన్ల ద్వారా డాక్టర్స్ తో మాట్లాడి మందులు వాడుతున్నారు. అయితే ఈ సమయంలో జరగాల్సిన ఆపరేషన్లు మాత్రం అన్ని హాస్పిటళ్లు రద్దు చేశాయి. మరికొన్ని వాయిదా వేశాయి. మరీ ఎంతో డేంజరస్ సిచ్యువేషన్ అయితే తప్ప ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు అంగీకరించడం లేదు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో కరోనా వైరస్ ఒకవేళ రోగికి ఉంటే ఆపరేషన్ చేసిన వారికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలాగే ఆపరేషన్లు చేయించుకునే వారి శరీర తత్వాన్ని బట్టి కూడా రోగికి కరోనా వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని ఆపరేషన్లు వాయిదా వేస్తూ వస్తున్నారు డాక్టర్లు. సో ఆపరేషన్ చేయించుకోవాల్సిన రోగులు వారాల తరబడి వేచి చూస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ముందుగా నిర్ణయించిన 72.3% సర్జరీలు రద్దవుతున్నాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇందులో 63 లక్షల ఆర్థోపెడిక్ కు సంబంధించిన ఆపరేషన్లున్నాయి. అలాగే భారత్లో 71% ఆపరేషన్లు రద్దయితే అందులో 51,000 వరకు క్యాన్సర్ సర్జరీలు, 27,000 వరకు ఆర్థోపెడిక్ సర్జరీలు ఉన్నాయి. అయితే ఆపరేషన్లు వాయిదా పడటంతో వాటి ఖర్చులు కరోనా తర్వాత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల మధ్యతరగతి వర్గానికి చెందిన వారు ఆపరేషన్లు చేయించుకునే స్థోమత కోల్పోవచ్చని కూడా అంటున్నారు. నూట 20 దేశాలకు చెందిన 5,000 మంది సర్జన్లతో ఉన్న కోవిడ్ సర్జ్ కొలాబరేటివ్ ఈ పరిశోధన నిర్వహించింది. బ్రిటన్, అమెరికా, భారత్, ఇటలీ, మెక్సికో, నైజీరియా, దక్షిణాఫ్రికాకు చెందిన సభ్యుల నేతృత్వంలో ఈ అధ్యయనం సాగింది. ఆసుపత్రి సేవలకు అదనంగా ఏ ఒక్క వారం విఘాతం కలిగినా మరో 24 లక్షల సర్జరీలు వాయిదా పట్టమో రద్దవడమో జరుగుతాయని అధ్యయనం స్పష్టం చేసింది. 71 దేశాల్లోని 359 ఆసుపత్రుల నుంచి సేకరించిన సమాచారంతో బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ సహా ఇతర పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు.
సాధారణ ప్రజలతో పోలిస్తే క్యాన్సర్ రోగుల్లో కరోనా సోకే ఛాన్స్ ఎక్కువని గతంలోనూ కొన్ని అధ్యయనాలు చెప్పాయి. చైనాలో ఈ వైరస్ సోకిన వారిలో సాధారణ ప్రజల్లో సంభవించిన మరణాలు 2.3% ఉంటే వైరస్ బారిన పడిన క్యాన్సర్ రోగుల్లో మరణాలు దాదాపు 20% వరకు ఉండడాన్ని డాక్టర్లు గుర్తించారు. దీంతో భారత్లో వైరస్ వ్యాపిస్తున్న సమయంలోనే క్యాన్సర్ రోగులకు జరపాల్సిన ఆపరేషన్లన్నింటినీ రద్దు చేశాయి క్యాన్సర్ హాస్పిటల్స్. సాధారణంగా క్యాన్సర్ రోగుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉంటారు. వారిలో బీపీ, షుగర్ ఉన్నవారు మరీ ఎక్కువ. దీంతో వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారికిచ్చే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చికిత్సల వల్ల కూడా రోగ నిరోధక శక్తి క్షీణిస్తూ ఉంటుంది. దీంతో కరోనా వైరస్ ఈ లక్షణాలున్న వారికి తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారికి సోకితే ఐసీయూ, వెంటిలేటర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. మరణాలు కూడా బాగా ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. దీంతో క్యాన్సర్ రోగులకు నిర్వహించాల్సిన ఆపరేషన్స్ అన్ని వాయిదా వేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్. హీరో మంచు మనోజ్ తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ మూసాపేట నుంచి శ్రీకాకుళం వెళ్లే వలస కూలీలకు 2 బస్సులు ఏర్పాటు చేశారు. వారికి ఆహారంతో పాటు మాస్కులు, శానిటైజర్లు స్వయంగా అందజేశారు. కొబ్బరికాయ కొట్టి బస్సులు ప్రారంభించారు. కార్మికులు తమ ఇళ్లకు చేరేంత వరకు మార్గ మధ్యంలో అవసరమైన సౌకర్యాలను మనోజ్ టీం కల్పిస్తోంది. బస్సుల్లో వారిని తరలించేందుకు సంబంధించిన అనుమతులు కేంద్రం నుంచి తెచ్చుకున్నట్లు మనోజ్ తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో ఈ సేవల్ని మరింత విస్తృతం చేస్తానని చెప్పారు. సేవ భారతి వాళ్ళని అడిగాను, మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా, హెల్ప్ చేస్తారా అని. అది ఇమీడియట్ గా ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళే పర్మిషన్స్ కంటే హెల్ప్ చేసి ముందుండి మాకు హెల్ప్ చేస్తున్నారు. మీరందరూ చల్లగా మీ ఫ్యామిలీస్తో, మీ పిల్లలతో సుఖంగా సంతోషంగా ఇంటికెళ్ళండి. మీరు ఒంటరిగా లేరు, దీంట్లో అందరూ ఉన్నాం. ఈ కష్టం పెద్దలకి చిన్నోళ్ళని కాదు, అందరికీ సమానంగా వచ్చింది. మీకు అందరికీ తెలిసిందే, ఏ చెట్టుకి ఆ గాలి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అందరూ చల్లగా ఉండండి. ఈ మాస్కులు ఇప్పకండి, జాగ్రత్తగా ఉండండి. అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై వాహనాలను అనుమతించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. పాత రూల్స్ ప్రకారం అన్ని రకాల వాహనాలను అనుమతిస్తామన్నారు. టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేయనున్నారు. లాక్డౌన్ ఎఫెక్ట్తో మార్చిలో ఔటర్ రింగ్ రోడ్ను కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో తిరిగి వాహనాలను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. రాత్రి టైంలో రింగ్ రోడ్పై కార్లను అనుమతించబోమంటున్న ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. డీసీపీ విజయ్ కుమార్ ట్రాఫిక్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, లాక్డౌన్ కారణంగా రోజు రోజుకు అప్డేట్ అవుతూ వస్తూ ఉన్నాం. అంటే ఆర్డర్స్ వస్తున్నాయి, పలానా రోజు ఈ రిస్ట్రిక్షన్స్, పలానా రోజు ఈ రిలాక్సేషన్స్ అని. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది సార్ పాలసీ? ఈ లాక్డౌన్ సమయంలో చాలా సడలింపులు జనాల అవసరాల కొరకు ఇవ్వడం జరిగింది. మన జీవో 68 ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం అనేది,
ఆ జీవోలో ఉన్న ప్రతి అంశాన్ని మన సిబ్బంది అందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ దాన్ని అర్థం చేసుకుని లెటర్ అండ్ స్పిరిట్లో అంశాలని అమలు చేసే దిశలో పనిచేస్తూ ఉన్నారు. లాక్డౌన్ ఎప్పుడైతే ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారో అప్పుడు ఓవరాల్ కంప్లీట్గా బంద్ చేశారు. కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ని, గూడ్స్ వెహికల్స్ని, ఎమర్జెన్సీ అంబులెన్స్ లైక్ అట్లాంటి వాటికి అలౌ ఇచ్చారు. ఇప్పుడు రేపటి నుంచి అవి ఫంక్షన్ జరిగే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఇంతకుముందు లాక్డౌన్ సమయంలో రోడ్డు భద్రతా దృష్టిలో చిన్న వాహనాలను అలో చేయలేదు. యాక్సిడెంట్లకు గురి అవుతారని చెప్పేసి ఈ చిన్న వాహనాలను సిటీలో అన్ని రోడ్లు ఖాళీగానే ఉన్నాయి కాబట్టి అప్పుడు ఓఆర్ఆర్ మీద అలో చేయలేదు. ఇప్పుడు ఈ సడలింపుల ద్వారా చాలా యాక్టివిటీస్ షురు అయినాయి కాబట్టి పబ్లిక్ మూవ్మెంట్ కూడా సహజంగా పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సిటీ రోడ్ల అంతా ట్రాఫిక్ ఎక్కువ మూవ్మెంట్ ఉంది కాబట్టి ఈ డే టైంలో పొద్దున 7 నుంచి సాయంత్రం 7 వరకు ఓఆర్ఆర్ మీద కూడా ఇంతకుముందు అలో చేసినట్టు అన్ని బండిలను అలో చేయాలని ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు నిర్ణయించి ఆదేశం ఇచ్చారు. దాన్ని రేపు ఈ రోజు మధ్యరాత్రి నుంచి టోల్ కలెక్షన్ షురు అవుతుంది అన్ని బండిలకు. ఈ చిన్న వాహనాలకు, కార్లు, చిన్న చిన్న గూడ్స్ వాహనాలు, వీటికి రేపు పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉంటుంది ఓఆర్ఆర్ మీద తిరగడానికి. మళ్ళీ సాయంత్రం 7 గంటల నుంచి పొద్దున 7 గంటల వరకు చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఓన్లీ పెద్ద వాహనాలు, గూడ్స్ వెహికల్స్, హెవీ వెహికల్స్, ఇలాంటి వాహనాలకు 24 అవర్ ఓఆర్ఆర్ మీద అనుమతి ఉంటుంది. మన పెట్రోలింగ్ సిబ్బంది ఈ రోజు నుంచి ఈ ఓఆర్ఆర్ మీద అన్ని వాహనాలకి అవకాశం ఉంది కాబట్టి డే టైంలో పెట్రోలింగు, ఈ ఓవర్ స్పీడింగ్ మీద ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ షురూ చేస్తారు. తర్వాత మళ్ళీ యథావిధిగా ఈవినింగ్ చెక్ పోస్టులు పెట్టుకుని చిన్న వాహనాలను డైవర్షన్ కూడా చేస్తారు. మొన్నటి వరకు అంటే లాక్డౌన్ ఉన్న కారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ అవుట్ పోస్టులు పెట్టకపోవడం అలాంటి జరిగాయి. ఇప్పుడు మద్యం షాపులు ఓపెన్ అయిపోయాయి. సో అక్కడక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. సో మీ దగ్గర ఇప్పటివరకు ఎట్లాంటి కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి? అవును, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మళ్ళీ మొదలైంది. చాలామంది ఈ రెస్పాన్సిబిలిటీ లేకుండా మద్యం తాగి మద్యం అమలులో బండి నడుపుతూ కనిపిస్తూ ఉన్నారు. చాలామంది యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయారు కూడా. కాబట్టి దీన్ని అరికట్టే విషయంలో పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన రోడ్ల మీద ఇట్లా విచ్చలవిడిగా తాగి తిరుగుతుంటే అనుమానితులను పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇంతకుముందు చెక్ పోస్టులు పెట్టుకుని ప్రతి బండిని డీడీ కండక్ట్ చేయడం అట్లా చేయడానికి కుదరదు ఇప్పుడు. కానీ మనకు వేరే పద్ధతి ద్వారా మనము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ న్యూసెన్స్ని అరికట్టే విషయంలో వేరే రకంగా ఆలోచించి చర్యలు తీసుకుని ఇట్లాంటి చేస్తున్న వాళ్ళందరినీ పట్టుకుంటున్నాము, కేసులు నమోదు చేస్తూ ఉన్నాము. టోల్ కలెక్షన్ షురూ అయిపోయింది. సో టోల్ సిబ్బందికి ఎలాంటి సూచనలు చెప్తున్నారా? ఎట్ ద సేమ్ టైం ప్రయాణికులకు ఏం సలహాలు ఇస్తున్నారు సార్? ప్రయాణికులందరూ హైవేస్ మీద తిరిగేవాళ్ళు, ఓఆర్ఆర్ మీద తిరిగే వాళ్ళందరూ వాళ్ళ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ పద్ధతిని పెట్టుకుంటే చాలా మంచిది. వాళ్లకు తర్వాత టోల్ మేనేజ్మెంట్ సిబ్బంది అందరికీ కూడా అది చాలా మంచిది. ఎందుకంటే ఈ క్యాష్ నోట్లు, డబ్బులు హ్యాండిల్ చేయడము, దాని ద్వారా కూడా వాళ్లకు ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఫాస్ట్ ట్యాగ్లో తొందరగా వెళ్ళిపోవచ్చు. తర్వాత క్యాష్ లెస్ ఉంటే ఈ పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ కూడా చాలా తగ్గుతుంది. సో మేము అదే సూచన అందరికీ ఇస్తున్నాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్త్ డైరెక్షన్స్ ప్రకారంగా ఫాస్ట్ ట్యాగ్ అనేది మ్యాండేటరీ. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్. సర్జరీలపైన కోవిడ్-19 ఎఫెక్ట్ బాగా పడింది. భారత్లో దాదాపు 5,80,000 మందికి జరగాల్సిన ఆపరేషన్లు రద్దయ్యాయని ఇటీవల ఓ సర్వే వెల్లడించింది. అంతేకాదు, ఇక ముందు ఏ ఒక్క వారం హాస్పిటల్ సేవలకు విఘాతం కలిగినా మరో కొన్ని వేల ఆపరేషన్లు వాయిదా పడడమో రద్దవడమో జరుగుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు హాస్పిటళ్లు తెరవాలని సడలింపులిచ్చిన ఆపరేషన్లైతే ఇప్పుడే చేసేటట్లు ఎక్కడా కనిపించడం లేదు. అన్ని రంగాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ హాస్పిటల్స్ లో చేయాల్సిన ఆపరేషన్లపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ ప్రభావంతో భారత్లో 5,80,000కు పైగా సర్జరీలు రద్దవడం లేదా వాయిదా పడడం జరిగిందని
బ్రిటిష్ జర్నల్ సర్జరీ తాజాగా వెల్లడించింది. వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్ సేవలకు 12 వారాల పాటు బ్రేక్ రావడంతో దాదాపు 2.8 కోట్ల మందికి చేయాల్సిన ఆపరేషన్లు నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని వారాలుగా చాలా హాస్పిటల్స్ మూసివేశారు. మరికొన్ని హాస్పిటల్స్ లో నామమాత్రంగానే ఓపీలు చూస్తున్నారు. ఇక ప్రభుత్వ హాస్పిటళ్లలో కోవిడ్-19 కు సంబంధించిన కేసులు మాత్రమే చూస్తున్నారు. దీంతో సాధారణ జబ్బులు, వ్యాధులు వచ్చిన వారు ఇంటి వద్దనే ఉంటూ ఫోన్ల ద్వారా డాక్టర్స్ తో మాట్లాడి మందులు వాడుతున్నారు. అయితే ఈ సమయంలో జరగాల్సిన ఆపరేషన్లు మాత్రం అన్ని హాస్పిటళ్లు రద్దు చేశాయి. మరికొన్ని వాయిదా వేశాయి. మరీ ఎంతో డేంజరస్ సిచ్యువేషన్ అయితే తప్ప ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు అంగీకరించడం లేదు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో కరోనా వైరస్ ఒకవేళ రోగికి ఉంటే ఆపరేషన్ చేసిన వారికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలాగే ఆపరేషన్లు చేయించుకునే వారి శరీర తత్వాన్ని బట్టి కూడా రోగికి కరోనా వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని ఆపరేషన్లు వాయిదా వేస్తూ వస్తున్నారు డాక్టర్లు. సో ఆపరేషన్ చేయించుకోవాల్సిన రోగులు వారాల తరబడి వేచి చూస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ముందుగా నిర్ణయించిన 72.3% సర్జరీలు రద్దవుతున్నాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇందులో 63 లక్షల ఆర్థోపెడిక్ కు సంబంధించిన ఆపరేషన్లున్నాయి. అలాగే భారత్ లో 71% ఆపరేషన్లు రద్దయితే అందులో 51,000 వరకు క్యాన్సర్ సర్జరీలు, 27,000 వరకు ఆర్థోపెడిక్ సర్జరీలు ఉన్నాయి. అయితే ఆపరేషన్లు వాయిదా పడటంతో వాటి ఖర్చులు కరోనా తర్వాత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల మధ్యతరగతి వర్గానికి చెందిన వారు ఆపరేషన్లు చేయించుకునే స్థోమత కోల్పోవచ్చని కూడా అంటున్నారు. నూట 20 దేశాలకు చెందిన 5,000 మంది సర్జన్లతో ఉన్న కోవిడ్ సర్జ్ కొలాబరేటివ్ ఈ పరిశోధన నిర్వహించింది. బ్రిటన్, అమెరికా, భారత్, ఇటలీ, మెక్సికో, నైజీరియా, దక్షిణాఫ్రికాకు చెందిన సభ్యుల నేతృత్వంలో ఈ అధ్యయనం సాగింది. ఆసుపత్రి సేవలకు అదనంగా ఏ ఒక్క వారం విఘాతం కలిగినా మరో 24 లక్షల సర్జరీలు వాయిదా పట్టమో రద్దవడమో జరుగుతాయని అధ్యయనం స్పష్టం చేసింది. 71 దేశాల్లోని 359 ఆసుపత్రుల నుంచి సేకరించిన సమాచారంతో బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ సహా ఇతర పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు. సాధారణ ప్రజలతో పోలిస్తే క్యాన్సర్ రోగుల్లో కరోనా సోకే ఛాన్స్ ఎక్కువని గతంలోనూ కొన్ని అధ్యయనాలు చెప్పాయి. చైనాలో ఈ వైరస్ సోకిన వారిలో సాధారణ ప్రజల్లో సంభవించిన మరణాలు 2.3% ఉంటే వైరస్ బారిన పడిన క్యాన్సర్ రోగుల్లో మరణాలు దాదాపు 20% వరకు ఉండడాన్ని డాక్టర్లు గుర్తించారు. దీంతో భారత్లో వైరస్ వ్యాపిస్తున్న సమయంలోనే క్యాన్సర్ రోగులకు జరపాల్సిన ఆపరేషన్లన్నింటినీ రద్దు చేశాయి క్యాన్సర్ హాస్పిటల్స్. సాధారణంగా క్యాన్సర్ రోగుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉంటారు. వారిలో బీపీ, షుగర్ ఉన్నవారు మరీ ఎక్కువ. దీంతో వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారికిచ్చే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చికిత్సల వల్ల కూడా రోగ నిరోధక శక్తి క్షీణిస్తూ ఉంటుంది. దీంతో కరోనా వైరస్ ఈ లక్షణాలున్న వారికి తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారికి సోకితే ఐసీయూ, వెంటిలేటర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. మరణాలు కూడా బాగా ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. దీంతో క్యాన్సర్ రోగులకు నిర్వహించాల్సిన ఆపరేషన్స్ అన్ని వాయిదా వేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.